శ్రీమాత్రే నమ. శ్రీ ప్రత్యంగరాదేవి నమో నమ. ఆ తర్వాత గురువు ఉన్న దగ్గరికి వెళ్ళాను. గురువు గారు, మీరు సంవత్సరంన్నర కిందట మంత్రాన్ని ఉపదేశించారు కదా, ఆ మంత్రము నేను తీసుకున్నాను. ఆ మంత్రముతో నేను సాధన ప్రారంభించాను. సమయం దొరికినప్పుడల్లా చేశాను అని అంటే, అప్పుడు ఆ గురువు చెప్పిండు, నీవు తీసుకున్నటువంటి మంత్రము నీకు నువ్వుగా నీ యొక్క శరీరానికి సంబంధించినటువంటి గుణగణాలని మార్చుకునేటటువంటి ఒక విధమైనటువంటి కార్యాచరణకు సంబంధించిన మంత్రం. అది ప్రత్యంగరీదేవి మాత అమ్మవారి యొక్క మంత్రము కాదు అని చెప్పాడు. ఆశ్చర్యపోయాను. అదేంటండి, నేను అడిగింది ప్రత్యంగరీదేవి మాత అమ్మ మంత్రము కదా అని నేను అడిగాను. అడిగితే ఆ గురువు ఏమన్నాడు, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, నీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అనేటటువంటిది అంచనా వేయకుండా ఏ గురువు కూడా డైరెక్ట్గా బీజాక్షరి మంత్రాన్ని నీకు ఉపదేశించడం జరగదు. బీజాక్షరి మంత్రాన్ని ఉపదేశించడం జరిగింది అని అంటే నీవు దానికి తగినటువంటి అర్హత పొంది ఉన్నటువంటి వ్యక్తివా కాదా అని గురువు చూసి చూచి అడిగేసి అప్పుడు నీకు మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఒకవేళ నీకు మంత్రం ఉపదేశించితే నీవు ప్రతిరోజు నిత్యకర్మల విధముగా, అంటే నిత్యము నువ్వు చేసుకునేటటువంటి నీ విధానమైనటువంటి పద్ధతిలో మర్చిపోకుండా చేయగలిగేటటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటితో పాటు ఈ పద్ధతిని కూడా నువ్వు నిర్వహించగలుగుతావా లేదా, ఒకవేళ నిర్వహించినప్పుడు ఈ మంత్రాన్ని తీసుకుంటే ఎటువంటి బాధ కలిగిద్దో తెలుసా నీకు అని ఆ గురువు నన్ను ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే నేను ఆ సమయానికి ఒకటి చెప్పాను. నేను కూడా మంత్రము చెప్పుకున్నటువంటి వ్యక్తిని, నేను ఒక దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేసేటటువంటి వ్యక్తిని, నాకు కూడా మంత్రము తెలుసుకోవాలని ఉంటుంది కదా గురువు గారు అని చెప్పి అన్నాను. అంటే చెప్పాడు, సాధ్యమైనంత వరకు నువ్వు అందుబాటులో ఉండు, తప్పనిసరిగా నీకు మంత్రాన్ని అయితే నేను ఉపదేశిస్తాను. నీవు సంవత్సరంన్నర వరకు తపన పడి చేసినటువంటి మంత్ర విధానము శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మళ్ళీ తిరిగి నా దగ్గరికి నిన్ను తీసుకొని వచ్చింది. అదే నేను ముందే మంత్రాన్ని ఇస్తే ఆ మంత్రంతో నువ్వు తల్లిని వశం చేసుకోవడం తర్వాత విషయం, కానీ జీవితం చాలా చిందరవందరగా అయిపోయేది. ఎందుకు అనంటే ఆ తల్లి మంత్రాన్ని తీసుకోవాలంటే ముందు నీ శరీరము చాలా ఫ్రెష్గా అవ్వాలి, ముందు నీ బుద్ధి చాలా పరిపూర్ణంగా అవ్వాలి, ముందు నువ్వు ఉన్నటువంటి కొన్ని వ్యసనాలు అనేటటువంటి ఏవైనా ఉంటే వాటన్నిటినీ డిలీట్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాతనే నువ్వు స్వచ్ఛమైన సాధకుడిగా మారగలుగుతావు అని చెప్పి ఆ రోజు ఆ గురువు గారు తెలియచేశారు. తర్వాత నా మనసులో చిన్నపాటి కన్ఫ్యూజ్ స్టార్ట్ అయింది. ఉన్న జీవిత విధానాన్ని వదులుకొని వేరొక దేవత కోసం ఎందుకు వెళ్ళాలి, ఈ దేవత కోసము వెళ్తే మనకి కలిసి వచ్చేటటువంటి విషయం ఏమన్నా ఉందా అని ఒక భ్రమతో ఉన్నటువంటి ఆలోచనతో తిరిగి వెనక్కి వచ్చాను. గురువుగారికి తర్వాత కలుస్తా గురువుగారు, సెలవు ఇయ్యండి అని చెప్పి అడిగి తిరిగి బయలుదేరి నేనున్నటువంటి నా దేవాలయ ప్రాంతానికి చేరుకున్నాను.